త్యాగం వర్సెస్ టార్గెట్గా కనిపిస్తూ ఉంది. టీఆర్ఎస్ పార్టీ కావచ్చు కేసు ఎందుకు డిపెండ్ చేసుకోలేకపోతుంది. ఆ రకంగా కవిత గారిని సస్పెండ్ చేయడమే తప్ప కవిత గారిని సస్పెండ్ చేసిన ప్రధాన కారణం ఇట్లా కవిత టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి హరీష్ రావు కావచ్చు జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళ పేర్లు కూడా బయట పెడుతూ గుంట నక్కలుగా ఉంటున్నారు అంటూ కూడా కుడి ఎడమ భుజాలు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు రకరకాల దాడి వాళ్ళ మీద. ఆ తర్వాత ప్రధాన నేతలు ఎవరు ఉన్నారు? కవిత జనం బాట పట్టినప్పటి నుంచి ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి వదిలిన బాణం కవిత అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తాడు. కాంగ్రెస్ పచ్చని కుటుంబాల్లో చిచ్చు పెట్టడం కల్చరే అది. ఈ పాలన ఇట్లా ఏడ్చింది, ఇట్లా మిడికింది. శాసన మండలిలో కంటతడి పెట్టింది కవిత. నిజంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేసీఆర్ కావచ్చు ఎప్పుడు కవితకు మద్దతుగా లేరా? అసలు కేసీఆర్ గారు లేకపోతే కల్వకుంట్ల కవిత జనంలో ఎక్కడ? ఆ సూర్యుడు చూపు లేకపోతే ఈ చందమామకు వెలిగెక్కడు. ఇన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉండాల్సి వస్తుంది? అంటే మౌనం వీడియో వచ్చి లేదు మా బిడ్డే ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కానీ ఏదైనా వ్యాఖ్యలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కూడా ఇవి చేసిన వ్యాఖ్యలన్నీ కూడా ప్లస్ అవుతా ఉన్నాయి. ప్రజల విచక్షణ చాలా గొప్పది. ఎవరో బురద జల్లితే ఆ మహిళ వారిది స్వతహాగా వాళ్ళ మీద ఉన్నదా బురద అని అనుకోండి. సో నిజంగా కవిత క్షమాభిక్ష కోరి తప్పు జరిగింది ఈ రోజులు మాట్లాడిన వ్యాఖ్యలు అంటే వెనక్కి తీసుకుంటా ఉన్నా బీఆర్ఎస్ పార్టీలోకి వస్తా అని చెప్పి వస్తే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ శ్రేణులు మళ్ళీ స్వాగతిస్తారామని భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది కవిత? అంటే మరో షర్మిలా కాబోతుందా? అసలు ఏం జరగబోతుంది? ఒట్టేసి చెప్తున్నా, ఇంటి దేవుడి మీద, నా పిల్లల మీద. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకే మద్దతుగా, అంటే ఎక్కువగా బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీకే మద్దతుగా తెలుపుతూ వస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ యొక్క ఏ ఒక్క ప్రణాళికను ఫాలో కాలేకపోతా ఉంది అని చెప్పేసి కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఏదైతే 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసిందో అప్పటి వరకు పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగాయి, అవినీతి జరిగింది. నన్ను అసలు ఒక నిజామాబాద్ ఎంపీగా ఉన్నా కానీ కుర్చీకి మాత్రమే పరిమితం చేశారు, రాజకీయం మొత్తం వాళ్ళే చేసుకున్నారంటూ కూడా పెద్ద ఎత్తున సంచలన వ్యాఖ్యలు చేసింది. రీసెంట్గా ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసింది. చేసిన తర్వాత చివరిగా అసెంబ్లీలో మొదటిగా మహిళలుగా వెళ్తున్న తర్వాత ఒక మహాశక్తినై వస్తా ఉద్యమం నుంచి పుట్టుకొస్తా అంటూ కూడా రకరకాల వ్యాఖ్యలు చేసింది. ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. అసలు కవిత యొక్క టార్గెట్ ఏంటి? కవితను వెనక నుండి ఎవరు నడిపిస్తున్నారు? ఎందుకు కవిత ఇంత మాట్లాడుతూ ఉంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటారు? ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు మరియు మాజీ టీజీపీఎస్సీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్ గారు ఉన్నారు, మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే. అక్క ఎలా ఉన్నారు? బాగుంది అక్క. ముందుగా డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. త్యాగం వర్సెస్ టార్గెట్గా కనిపిస్తూ ఉంది. ఎందుకు అంత పెద్ద ఎత్తున తెలంగాణ సాధించినటువంటి ఒక తండ్రిని ఎందుకు కూతురు ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతూ వస్తూ ఉంటే అసలు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కేసు ఎందుకు డిఫెండ్ చేసుకోలేకపోతున్నాడు? ముందుగా మీకు వీక్షకులకు నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈరోజు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ యువతకు అభినందనలు. ప్రధానంగా యువత వలసల బాట పడుతున్నటువంటి సందర్భంలో ఐటీ రంగంలో గౌరవ కేటీఆర్ గారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా విశేష కృషి చేసి ఐటీ రంగాన్ని ఇక్కడ వృద్ధి చేయించడంతో అనేక ఐటీ ఉద్యోగాలు ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ ఇంజనీర్స్ రకరకాల ఉద్యోగాల కల్పన జరిగి కొంత విదేశీ బాట పట్టే యువత ఆగిపోయింది. ఉపాధి అవకాశాలు ఇక్కడ మెరుగైనాయి. ఏది ఏమైనా యువత చాలా శక్తివంతమైంది. సరోజినీ నాయుడు అంటారు, కదిలేది యువత కదిలించేది యువత అని. చాలా శక్తివంతమైనటువంటి యువత తెలంగాణలో ఉన్నది. యువత తెలంగాణ పరిరక్షణ కోసం మరొక్కసారి నడుంగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ అభివృద్ధి కోసం యువతకు అభినందనలు తెలియజేస్తూ ఇక విషయానికి వస్తే, పార్టీ విషయానికి వస్తే, బీఆర్ఎస్గా మీరు ముందు ఏదైతే పాయింట్స్ లేవనెత్తిండ్రో దాన్ని నేను విభేదిస్తా ఉన్నా. ఓకే, కేవలం నిజామాబాద్కే పరిమితం చేశారని ఒకటి, లేదా బీసీ నినాదం తాను తీసుకున్నది కాబట్టి బీఆర్ఎస్ వ్యతిరేకించింది అనేది ఒకటి, రెండు కూడా సరిగావు. తనను నిజామాబాద్కే పరిమితం చేయడం కరెక్ట్ కాదు. బీసీ నినాదం తాను ఎత్తుకున్నది కాబట్టి పక్కన పెట్టిండ్రు, బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిండ్రు అనేది కూడా నిజం కాదు. కవిత గారి విషయంలో కవిత గారి పార్టీ లైన్ క్రమక్రమంగా మే 1వ తారీఖు నుంచి ఆమె మేడే నుంచి పార్టీ మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. లీక్ అని రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీ లైన్ తాను దాటిండ్రు. ఆ క్రమంలోనే అనేక అవకాశాలు ఇచ్చి ఆమెకు చూసి ఇంకా ఆమె స్వరం పెంచుతున్న క్రమంలో
సస్పెండ్ చేయాల్సిన తప్పని పరిస్థితి వచ్చింది. ఆ రకంగా కవిత గారిని సస్పెండ్ చేయడమే తప్ప బీసీ నినాదం అని కాదు. బీసీ ఉద్యమంలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీసీ నేతలమంతా బీసీ ఉద్యమంలో ఉన్నాం, కాంగ్రెస్ను ప్రశ్నిస్తున్నాం, అడుగడుగున నిలదీస్తున్నాం. కామారెడ్డి డిక్లరేషన్ను మీరు అమలు చేయాలి, బీసీలకు స్థానిక సంస్థలు 42% ఉద్యోగాలు అన్నారు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% అవకాశాలు ఇస్తామన్నారు, సీట్లు ఇస్తామన్నారు. అలాగే ఇంకా ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అన్నారు. బీసీలను మున్నూరు కాపులకు ఒక ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి చాలా హామీలు ఇచ్చిండ్రు. కామారెడ్డిలో అన్ని కులాలకు, గౌడన్నలకు, నేతన్నలకు అందరికీ కూడా అనేక హామీలు ఇచ్చారు. ముదిరాజులను ప్రత్యేకించి బీసీ ఏలో చేరుస్తామని చెప్పి ఏ ఒక్క ఏడాదికి 20,000 కోట్ల బడ్జెట్ బీసీల కోసం కేటాయిస్తామన్నారు. ఏ ఒక్క హామీ నెరవేర్చలేరు. మేము పోరాడుతున్నాం కాంగ్రెస్ మీద ఆ విషయంలో. ఆ విషయం అయితే కవిత గారిని పక్కన పెట్టిన సందర్భం కాదని క్లియర్ చేయదలుచుకున్నాను. కవిత గారిని సస్పెండ్ చేసిన ప్రధాన కారణం పార్టీని వ్యతిరేకిస్తున్నారు, పార్టీ నాయకత్వాల మీద బురద జల్లుతా ఉన్నారు, ప్రత్యక్షంగా కేసీఆర్ గారి పాలననే తప్పుపడతా ఉన్నారు. 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనను తప్పుబట్టే విధంగా సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని ఆమె మాట్లాడడం జరిగింది. సామాజిక తెలంగాణ అంటే తాను ఏ నిర్వచనం ఇస్తున్నారో నాకైతే తెలియదు. కవిత గారు సామాజిక తెలంగాణకు ఇచ్చే నిర్వచనం ఏంటో నాకు తెలియదు. కేసీఆర్ గారు తెలంగాణ సాధన తర్వాత అన్ని విధాలుగా బీసీలు, మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, గిరిజనులు, ఆదివాసీలు అందరినీ కూడా మరి సాంఘిక సమానత్వం తీసుకొచ్చే విధంగా, ఆర్థికంగా ఎదిగే విధంగా వాళ్ళకి అనేక అవకాశాలు కల్పిస్తూ వస్తున్నారు. జనాభాలో సగమైనటువంటి మహిళలు ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తూ వస్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి. కానీ ఇక్కడ తెలంగాణలో దానికి భిన్నంగా కేసీఆర్ గారు మహిళలకు అనేక అవకాశాలు ఇచ్చి మరి సమాన స్థాయి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఆ విద్యారంగంలో బాలికలకు, అలాగే వివాహం చేసుకుంటున్నటువంటి యువతులకు కళ్యాణ లక్ష్మితోని, చదువుకుంటున్నటువంటి అమ్మాయిలకు అనేక గురుకులాలు, రకరకాలుగా ఉద్యోగ అవకాశాల్లో కానీ, స్థానిక సంస్థల్లో 50% మహిళలకు రిజర్వేషన్లు కానీ, బీడీ కార్మికులకు పెన్షన్లు కానీ, మహిళలకు పెన్షన్లు కానీ, ఇట్లా మహిళల విషయంలో, యువత విషయంలో, ఒక వర్గం అని కాదు, వయోవృద్ధుల విషయంలో వారికి 200 ఉన్న పెన్షన్ 2,000 చేసి అన్ని రకాలుగా సమాజంలో, తెలంగాణ సమాజంలో ఒక అసమానతలు లేని స్థితి తీసుకొద్దాం. ప్రధానంగా వ్యవసాయిక ఆధార రాష్ట్రం, ఎక్కువ శాతం బోరుబావుల మీద ఆధారపడినటువంటి పరిస్థితి, భూగర్భ జలాలు, చెరువులు, బోరుబావుల మీద ఆధారపడినటువంటి పరిస్థితి. చెరువులన్నీ మరి పూడుకపోయినాయి, చెరువులన్నీ తాంబాలలాగా అయిపోయినాయి. ఒకప్పుడు గంగాలాగా ఉన్నటువంటి చెరువులన్నీ తాంబాలలాగా అయిపోయినాయి. ఆ చెరువుల పూడిక తీసి మరి బోరుబావుల మీద ఆధారపడేటువంటి వ్యవసాయం కదా, కరెంటు రైతన్నకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి ఏ రైతు అడగలేడు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో 6 గంటల ఉచిత కరెంటు, ఉచిత విద్యుత్తు ఇవ్వడానికి కూడా పాలకులు ఏదో ఎంత మెహర్బానీ చేసిన రైతులకు అన్నట్టు చూసేది. 3 గంటల అర్ధరాత్రి, 3 గంటల అపరాత్రి అన్నట్టు ఒక్కో వారం ఒక్కో కరెంట్లు ఇచ్చి ఆ రాత్రి పూట వ్యవసాయ పంపు సెట్ల దగ్గరికి వెళ్ళి కరెంటు షాకులు కొట్టి, పాములు గరిచి, అడవి పందుల దాడిలో ఇట్లా రకరకాలుగా పాపం రైతన్నలు చనిపోయేది. ఆ పరిస్థితి లేకుండా 24 గంటలు కరెంటు, రైతు ఇష్టం వచ్చినప్పుడు పంటకు నీరు పెట్టుకోవచ్చు. అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఏ రైతు అడగలేడు రైతు బంధు ఇమ్మని, మాకు పెట్టుబడి సాయం అందించండి కేసీఆర్ గారని ఏ రైతు అడగలేడు, విజ్ఞప్తి చేయనులేడు. అయినప్పటికీ తనకు తానుగా నిర్ణయం తీసుకొని అందరూ రైతులందరికీ కూడా రైతు బంధు ఇచ్చి పంట సాయం అందించిండ్రు. అలాగే ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించి వ్యవసాయాన్ని ఒక విప్లవం, వ్యవసాయ రంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చి దేశానికి అన్నం పెట్టే విధంగా తెలంగాణను తీర్చిదిద్దింది. ఆంధ్రోళ్ళు ఎకిరిచ్చిండ్రు, మీరు విడిపోతే, రాష్ట్రం విడిపోతే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంది, అట్లాంటి పరిస్థితి మీకు వస్తుంది, మీకు వ్యవసాయం చేత కాదు, మీకు పంటలు పండియడం రాదు, ఇట్లా
అంతేకాకుండా ఇంకా రకరకాలుగా ఇది నక్సలైట్ల రాజ్యం అవుతుంది, రాడికల్స్ రాజ్యం అవుతుంది, రజాకాల రాజ్యం అవుతుంది, ఇట్లా భయపెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఇవేవి లేకుండా మత కలహాలు లేవు, శాంతి భద్రతల సమస్యలు లేవు, ఎదురు కాల్పులు లేవు, ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం తెలంగాణలో ఆ దశాబ్ద కాలపు పాలనలో జరిగింది. అంతా జరుగుతున్నటువంటి క్రమంలో రెండో దఫా ఎన్నికలు, మూడోసారి ఎన్నికలు వచ్చినాయి అసెంబ్లీకి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి ప్రజల్ని మోసగించి గద్దెనెక్కింది తప్ప ఇది కేసీఆర్ గారు ఏదో చేయలేకపోయినరు, ఏదో లోపం ఉన్నది పార్టీది, లేదంటే ప్రజలకు అందుబాటులో లేరనేది కాదు. ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి మోసపూరిత హామీలు, అబద్ధపు హామీలు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసిన తీరు, ఇదే కాంగ్రెస్ కు గెలుపును సాధించబట్టి. అంటే ఇక్కడ కవిత బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి గద్దెదింపిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న తర్వాత లిక్కర్ స్కామ్ విషయంలో నాకు నా ఫ్యామిలీ కావచ్చు, నా పార్టీ వాళ్ళు ఎవరు కూడా సహాయం చేయలేదని చెప్పేసి కూడా కొంచెం అసంతృప్తిగా ఉండి, తర్వాత అవినీతులు జరిగాయి, కుంభకోణం జరిగింది, ఖచ్చితంగా హరీష్ రావు కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళ పేర్లు కూడా బయట పెడుతూ గుంట నక్కలుగా ఉంటున్నారు అంటూ కూడా సంచలన కామెంట్ చేసినా కూడా ఇక్కడ బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కూడా ఎప్పుడు కూడా మాట్లాడినట్టుగా అనిపించలే ఆ విషయం పట్ల. ఎందుకు అంటే బీఆర్ఎస్ కవిత యొక్క వ్యాఖ్యల్ని డిఫీట్ చేసుకోలేకపోతుందో, అసలు ఏం జరుగుతుంది? కవిత గారి వ్యాఖ్యలు ఏ దృష్టితో చేసిండ్రో తెలియదు, విచారకరం. పార్టీని ఇరుకునబెట్టాలని, పార్టీని బద్నాం చేయాలని ఉద్దేశపూర్వకంగా కవిత గారు తన లేఖ లీక్ అయిందని ప్రచారం మొదలుపెట్టింది. లేఖలో పెద్ద రహస్యమైనటువంటి అంశాలు ఏం లేవు, తాను చెప్పదలుచుకున్నది చెప్పిండ్రు. ఒకవేళ లీక్ అయినా దాంతో నష్టం లేదు. కవిత గారు తర్వాత చేసినటువంటి అనేకమైనటువంటి దాడుల కన్నా కూడా, అనేక విధాలుగా జల్లినటువంటి బురద కన్నా అందులో పెద్ద ఇదేమీ లేదు లేఖలు. ఈ మిగతా విషయాలకు వస్తే, మొట్టమొదటి తాను కేసీఆర్ గారినే తప్పుపట్టిండ్రు కదా, సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని. రెండోది ఇంకా ఆ తర్వాత నాయకత్వం, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని, కేసీఆర్ గారికి సమీపంగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూరం జరిగిపోవాలి ఆ మాటతోనేటువంటి ఒక ఎత్తుగడలాగా కనిపించింది అది. మరి ఆయన రక్షణ వ్యవస్థ ఎట్లా, ఆయన కాపాడే చూసుకోవాల్సిన వాళ్ళు మరి పక్కకు తప్పుకుంటే పరిస్థితి ఏంటి? అలాగే తర్వాత కుడి ఎడమ భుజాలు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఆ ఇద్దరిని కూడా తాను ఒకరి ట్వీట్లకే సరిపోయినరని, ఇంకొకరి ఇదని రకరకాల దాడి వాళ్ళ మీద. ఆ తర్వాత ప్రధాన నేతలు ఎవరు ఉన్నారు, జగదీష్ రెడ్డి గారు కానీ, నిరంజన్ రెడ్డి గారు కానీ, ఇంకా అనేక, ఎక్కడికి పోతే అక్కడ అదొక బాటాని మొదలుపెట్టి జాగృతి జనం బాట అని పేరు పెట్టి బీఆర్ఎస్ మీద బురద జల్లే బాట తాను చేపట్టింది. బీఆర్ఎస్ మీద దుమ్ము జల్లే బాట తాను నడిచింది. ఆ బాట మరి ఆ ప్రజలు అర్థం చేసుకున్నారు, మీరు నడిచిన బాట ఎందుకోసం, మీరు ఎవరి కోసం నడుస్తా ఉన్నారు, ఎందుకోసం నడుస్తా ఉన్నారు, ఆ బాట ఏం బాట అసలు, మీరు ప్రజా బాట ఎందుకోసం చేపడుతున్నారు, జనం బాట ఎందుకోసం చేపడుతున్నారు, మీ లక్ష్యం ఏంటి, మీ ఉద్దేశం ఏంటి, ప్రజల అవసరాలు తీర్చే బాట కావాలి కదా, ప్రజల సమస్యల చర్చ జరగాలి కదా, పాలకులను ప్రశ్నించాలి కదా, రేవంత్ రెడ్డిని అడగాలి కదా, అయ్యా రేవంత్ రెడ్డి గారు మహిళలకు మీరు ఇస్తానన్న 2,500,000 ఏమైనా అని అడగాలి కదా, మీరు వయోవృద్ధులకు పెంచుతా అన్నటువంటి పెన్షన్ 2,000 నుంచి 4,000 చేస్తా అన్నారు, ఏమైందని ప్రశ్నించాలి కదా, అలాగే కాలేజీకి వెళ్ళే యువతులకు స్కూటీలు ఇస్తామన్నారు కదా, ఏమైందని ప్రశ్నించాలి కదా, కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇస్తామన్నారు, ఏమైందని ప్రశ్నించాలి కదా. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మండలి సాక్షిగా ఈ ప్రశ్నలన్నీ లేవనెత్తిన కవిత గారు జనం బాట పట్టినప్పుడు ఎందుకు విస్మరించారు? రేవంత్ రెడ్డి గారిని ఎందుకు వదిలేసిండ్రు? ఎందుకు ప్రజల పక్షాన మాట్లాడలేరు? రైతన్నలకు 24 గంటల కరెంటు ఉండలేదు, రైతు భరోసా దిక్కు లేదు, కొన్న పంటకు బోనస్, సన్న వడ్లకు బోనస్ ఇస్తానన్న ఆ బోనస్ దిక్కు లేదు, దాని మీద కదా ప్రశ్నించాలి. ఉద్యోగులకు 5 DAలు బకాయి ఉన్నాయి, అది కదా ప్రశ్నించాలి. రిటైర్డ్ ఎంప్లాయీస్ కి మరి వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయంగా వాళ్ళకి 35-40 సంవత్సరాలు సర్వీస్ చేస్తారు ఒక్కొక్క ఉద్యోగం, 30 నుంచి 40 సంవత్సరాల మధ్య సర్వీస్ వాళ్ళది ఉంటది. అట్లాంటి వాళ్ళ మరి బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సహజంగా వాళ్ళు దాచుకున్నవి వాళ్ళకి ఇవ్వాలి కదా, దాని మీద కదా ప్రశ్నించాలి. అనేక హామీలు, 420 హామీలు, 6 గ్యారంటీల పేరుతో 13 హామీలు, ఈ హామీలన్నీ ఎగవేసిండు. రైతన్నకు 2 లక్షల రుణమాఫీ అన్నాడు, అరాకొర రుణమాఫీ, ఏ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేయడానికి
సమయం సరిపోనన్ని సమస్యలు ఉన్నాయి ప్రజల పక్షాన. ఇవన్నీ పక్కన పెట్టేసి మంచి చేసినటువంటి కేసీఆర్ గారిని, ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్ళుగా చేసుకొని పాలించినటువంటి మరి కేసీఆర్ గారిని శాంతిదూత, గొప్ప ప్రజానాయకుడు, మహానేత కేసీఆర్ గారి మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నాన్ని తెలంగాణ సమాజం మరి ఎట్లా చూస్తుంది? ఖచ్చితంగా కవిత గారి పట్ల ఉన్నటువంటి ఏదైతే సదభిప్రాయం ఎంతో కొంత ఉన్నది ప్రజల్లో, అది తుడిచిపెట్టుకుపోతుంది. తప్పకుండా కవిత గారి ఈ ప్రయత్నంతో బీఆర్ఎస్ కాదు ఆమె టార్గెట్ చేయాల్సి, నిజంగా పార్టీ పెట్టదలుచుకుంటే, నిజంగా ప్రజల్లోకి వెళ్ళదలుచుకుంటే బీఆర్ఎస్ను కాదు తాను టార్గెట్ చేయాల్సింది. తాను పాలకపక్షమైనటువంటి కాంగ్రెస్ను కదా ప్రశ్నించాలి. కవిత జనం బాట పట్టినప్పటి నుంచి ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కావచ్చు, లేకపోతే కేసీఆర్ యొక్క అభివృద్ధి పనులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. బయట కొందరు మాట్లాడుతున్న అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి వదిలిన బాణం కవిత అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎక్కువగా సింగరేణి కార్మికుల విషయంలోకి వెళ్ళి కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందని మాట్లాడింది. అలాగే నిరుద్యోగుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందని మాట్లాడింది. దీనికి సంబంధించి బీసీ రిజర్వేషన్ల విషయంలో తగ్గించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఏ అంశం ఎత్తుకున్నా, ఏ గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళినా కూడా కేసీఆర్కి కొంచెం వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి బయట సర్క్యులేట్ అవుతున్న అంశం ఏంటంటే నిజంగా రేవంత్ రెడ్డి వదిలిన బాణం కవిత అంటూ కూడా వ్యాఖ్యలు వస్తున్నాయి. అది దీన్ని ఎట్లా చూస్తారక్క మీరు? నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ కల్చరే అది. పచ్చని రాష్ట్రాల్లో చిచ్చు పెట్టడం, పచ్చని కుటుంబాల్లో చిచ్చు పెట్టడం కాంగ్రెస్ కల్చరే అది. తన కుటుంబంలో ఉండదు, ఐక్యత ఉండదు. కాంగ్రెస్ కుటుంబంలో ఐక్యత ఉండదు. ఇక్కడ ప్రాంతీయ పార్టీల కుటుంబాల్లో కూడా చిచ్చు పెడుతుంది. జగన్ షర్మిల మధ్య చిచ్చు పెట్టి షర్మిల గారిని ఏపీ పిసిసి ప్రెసిడెంట్ చేసిండ్రు కదా, అట్లనే ఖచ్చితంగా కాంగ్రెస్ హస్తం ఉన్నదని అనుకుంటున్నారు. ఇది రేవంత్ రెడ్డి గారు బాణమా లేకపోతే కాంగ్రెస్ బాణమా ఏంటా గానీ ఖచ్చితంగా దీని వెనుక ఈ జరుగుతున్నటువంటి పరిణామాల వెనుక కవిత గారి వెనుక కాంగ్రెస్ ఉన్నదేమో అనేటువంటి అనుమానాలు ప్రజలకు బలపడతా ఉన్నాయి క్రమక్రమంగా. ఎందుకు అనంటే చూస్తా ఉన్నా, స్పష్టమవుతా ఉన్నది. అటు ఏ కోశాన కాంగ్రెస్ ని నిందించి గాని ప్రశ్నించిన గాని సందర్భం కనిపించదు. ఏ ఒక్క సందర్భంలో కూడా ప్రధానంగా కాంగ్రెస్ ను ప్రశ్నించాల్సిన చోట ప్రధానం చేసుకొని బీఆర్ఎస్ ను ప్రశ్నిస్తా ఉన్నది. బీఆర్ఎస్ ఇప్పుడు మేము అధికారంలో లేము, మేము సరే మీరు పార్టీ పెడతారు, మీరు ఇంకోటి అవుతారు, రేపు ఏదైనా అవుతారు, ఏదైనా చేయండి, ముందైతే ప్రజల కోసం ఇప్పటికిప్పుడు ఏం జరగాలి ఆ విషయం. ఇప్పటికిప్పుడు రైతులకు రైతు భరోసా ఇవ్వాలి, ఒకటే భరోసా రైతు భరోసా, అది బీఆర్ఎస్ పోరాడితే మరి ఇప్పియండి. అటు యాసంగి సన్నవడ్ల బోనస్ ఇవ్వక, వానకాలం సన్నవడ్ల అరాకొర ఇచ్చి ఇప్పుడు రైతు భరోసా ఇవ్వక రైతన్నలు పెట్టుబడి ఎట్లా నాట్లు వేస్తున్నారు, వరి నాట్లు వేస్తున్నారు, రెండో పంట అన్ని పంటలు వేసుకుంటున్నారు. యాసంగి పంట యాళ్ళ దాటిపోతున్నా కూడా ఇంతవరకు రైతు భరోసా దిక్కు లేదు, రైతుకు బాకీ పడ్డటువంటి బోనస్ దిక్కు లేదు, ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి భరోసాది. ఇదిగో ఇట్లాంటివి కదా పోరాడాలి, దీని మీద కదా పోరాడాలి. ఇది కాకుండా పోతే ప్రజలు తప్పకుండా ఆమెకు ఎవరు ఉన్నారనేది మేం చెప్పాల్సిన అవసరం లేదు, బీఆర్ఎస్ గా మేం మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రజలే ప్రజలు చాలా తెలివిమంతులు, ప్రజలు చాలా ఒక్కసారి మోసపోయినారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఆడినటువంటి అబద్ధాలను నమ్మి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారేమో అని అనుకొని ప్రతి మహిళా అకౌంట్ లో ఫస్ట్ తారీఖు నాడు టెన్షన్ గా 2,500 వేస్తా, 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళ అకౌంట్ లో వేస్తా అని చెప్పేసి ఆ ముఖానికి ఒక చీర, బతుకమ్మ చీర ఇవ్వడం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల కాలేదు. 1,30,00,000 చీరలు మరి బీఆర్ఎస్ ఇవ్వగలిగితే, బతుకమ్మ చీరలు మరి డ్వాక్రా మహిళలకు ఇస్తాం, నాణ్యమైన చీరలు ఇస్తాం, పట్టు చీరలు ఇస్తామని చెప్పేసి జస్ట్ ఏంటి యూనిఫామ్ లాగా అందరికి ఒకటే చీరలు ఇచ్చి, అది కూడా డ్వాక్రా మహిళలకు 2 చీరలు అన్నారు. ఆ ఒక్క చీరనే అది కొన్ని ప్రాంతాలకు ఇచ్చి ఎలక్షన్ కోడ్ అని ఆపేసి, అది మరి కోడ్లు ఏ కోడ్లు లేవు కదా ఇప్పుడు, ఇవ్వచ్చు కదా, ఆపేసి అంతే ఇంకా దాన్ని అలాగే ఉంచేసిండ్రు. మొన్న స్థానిక సంస్థల ఎన్నికల ముందర గ్రామాలకని, ఇప్పుడు పట్టణాలకు పంచుతారట మున్సిపల్ ఎన్నికల ముందర. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మరి బతుకమ్మకు చీర కానుక, రంజాన్ కి తోఫా, క్రిస్టమస్ కి గిఫ్ట్, ఎన్ని ఉండేవి ప్రజలకి. సర్వమత సమాదరణతోని ఆయన అందరినీ పెద్ద చూపుతో సమానంగా చూసేటువంటి సంస్కార హృదయం కదా ఆయనది. ఏది కాంగ్రెస్ పాలన? ఏ వర్గాన్ని చూస్తుండ్రు? నా విద్యార్థులను లేదు, నా నిరుద్యోగులను లేదు, నా మహిళను లేదు,
మతాల వారిగా చూస్తే హిందువులను చూసింది లేదు, ముస్లింలను చూసింది లేదు, క్రైస్తవులను చూసింది లేదు, ఎవరిని చూసింది లేదు. ఈ పాలన ఇట్లా ఏడ్చింది, ఇట్లా మిడికింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ కూడా నన్ను మాట్లాడనివ్వలేదు, నన్ను ఒక మనిషిలా కూడా చూడలేదు. అసలు అంత ఎంపీ అయినా కూడా మళ్ళీ ఒక సీటుకు పరిమితం అయిపోయినా నన్ను ఎవరు పట్టించుకోలేదు, అదే స్కాములు జరిగాయి, నోరెత్తితే మాట్లాడద్దని చెప్పి భయభ్రాంతులకు గురి చేశారంటూ శాసన మండలిలో కంటతడి పెట్టింది కవిత. నిజంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఎప్పుడు కవితకు మద్దతుగా లేరా? అంటే కలకుట కవిత పరిచయం కావడానికి కేసీఆర్ వెనుక లేడానికి వచ్చి అసలు ఏం జరుగుతుంది? అసలు కేసీఆర్ గారు లేకపోతే కల్వకుంట్ల కవిత జనంలో ఎక్కడండి? కేసీఆర్ గారు మరి దీవెనలు లేకపోతే, ఆశీస్సులు లేకపోతే, ఆ సూర్యుడు చూపు లేకపోతే ఈ చందమామకు వెలుగెక్కడదు. ఎక్కడ స్వయం ప్రకాశక మతాను ఈ చాలా ఎన్జిఓలు ఉన్నాయి, ఎంతో మంది ఉన్నారు, అందరికి ఆ స్థాయి గుర్తింపు ఉన్నదా? కేసీఆర్ గారి కుమార్తెగానే కవిత గారికి గుర్తింపు. వారి కూతురు గనక ఉద్యమాధినేత, రాష్ట్ర సాధకులు కేసీఆర్ గారి కుమార్తె. నాడు ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్న నాడు ఉద్యమ దళపతి కుమార్తెగా, తర్వాత స్వరాష్ట్ర సాధకుడి కుమార్తెగా, తర్వాత ముఖ్యమంత్రి కుమార్తెగా ఆమెను గౌరవించుకున్న తెలంగాణ రాష్ట్రం. ఆమె కృషి ఉండొచ్చు, ఆమె బతుకమ్మలు ఎత్తించవచ్చు, సాంస్కృతిక విప్లవాన్ని, ఒక ఉద్యమాన్ని ప్రారంభించవచ్చు. అయినప్పటికీ కేసీఆర్ గారు లేనిది తను లేరు, ఒకటి. రెండవది, ఆమెకు ఎక్కడ గుర్తింపు ఇవ్వలేదు. జాగృతి అనే సంస్థను ఆమె పెట్టుకుంటే రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఆమె పార్టీలో అప్పటి వరకు తాను జాగృతి, వెంటనే పార్టీలో చేరి ఎంపీగా ఇస్తూ పార్టీలో చేర్చుకోవడం, తర్వాత రెండోసారి ఎంపీగా ఓడిపోయినరో లేదో వెంటనే ఎమ్మెల్సీ ఇవ్వడం, మళ్ళీ రెండోసారి కూడా ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం. అసలు కవిత గారిని ఖాళీగా ఉంచింది ఎప్పుడూ లేదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మరి మార్చినప్పుడు దాన్ని ఒక దేశవ్యాప్త పార్టీ, కేంద్ర రాజకీయాలకి వేదికగా మార్చుకోవాలని, దేశవ్యాప్త రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్ర పోషించాలని బీఆర్ఎస్గా తాను మహారాష్ట్ర నుంచి వచ్చి అడిగినరు, మా ప్రాంతాలను కలుపుకోమని. తెలంగాణ చాలా సుభిక్షంగా ఉంది, కేసీఆర్ గారి పాలన బాగుంది, మా జిల్లాల్ని మీ ఇక్కడ కలుపుకోమని మహారాష్ట్ర వాళ్ళు అడిగినరు. అలాగే కర్ణాటక వాళ్ళు, అరే మేము తెలంగాణలో ఉంటే బాగుండు, ఈ కేసీఆర్ గారి పాలన బాగున్నది, ఆయన రైతులందరికీ నీళ్లు, కరెంటు, మరి పంట సాయం అందిస్తూ ఉన్నారు, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ఉన్నది రాష్ట్రం, మేము తెలంగాణలో ఉంటే బాగుండని వాళ్ళు కోరుకున్నారు. ఇట్లా అందరూ ప్రజలంతా కేసీఆర్ గారి పాలన కావాలని కోరుకుంటున్నారు. ఆయన నదుల నీళ్లను తెలంగాణ బీళ్లకు మలిపిన తీరు చూసిండ్రు, కాళేశ్వర నిర్మాణం చూసిండ్రు, నదుల అనుసంధానం చేసి దేశవ్యాప్తంగా రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చే స్థాయికి కేసీఆర్ గారు ఆ ప్రయత్నం చేద్దాం అనుకున్నారు. మరి జరిగిన పరిణామాలు చూసినాం, జరిగినటువంటి పరిస్థితులు చూసినాం. ఓటమిలో ఎవరైనా సహకరించాలి, కలిసి రావాలి. గెలిచినప్పుడంతా వెంట ఉండి ఓడిన తర్వాత పక్కకు తప్పుకుంటే ప్రజలు ఎట్లా హర్షిస్తారు? ఇక మండలిలో కన్నీరు అర్థం లేని కన్నీరు. ఆ మండలిలో కాంగ్రెస్ ఎట్లా అవకాశం ఇచ్చిందో ప్రజలైతే ముక్కున వేలేసుకుంటా ఉన్నారు. మరి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు శాసనసభలో, అసెంబ్లీలో మీరు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే మీకు మైక్ ఇవ్వనని చెప్పినటువంటి స్పీకర్ గారు, మరి ఇక్కడ మాత్రం ఆమెకు మండలి చైర్మన్ గారు ఏకపక్షంగా ఇచ్చేస్తారు. ఆమె మాట్లాడినంతసేపు ఎలాంటి అంతరాయం లేదు, ఆమె దూషణలను ఖండించింది లేదు, రికార్డులోంచి తొలగిస్తామనే మాట లేదు. పూర్తి స్థాయిలో ఆమెకు సమయం ఇచ్చి అందరూ వినోదం చూసిండ్రు అక్కడ. మరి ఏడవాల్సినటువంటి అవసరము తెలంగాణ మహిళకు లేదు. గర్వంగా పోరాడాలి, తల ఎత్తుకొని పోరాడాలి. వ్యక్తిగతమైనటువంటి బాధలు, వ్యక్తిగతమైన దుఃఖాలు ప్రదర్శించే వేదికనా మండలి? అలాంటి వేదిక కాదు కదా. వ్యక్తిగతమైన సమస్యల కోసం దుఃఖించే వేదిక మండలి కాదు. వ్యక్తిగతంగా తనకు అవమానాలు జరిగినాయని, వ్యక్తిగతంగా తన ఆత్మాభిమానం దెబ్బతిన్నదని పార్టీ పెడతా అంటే తెలంగాణ ప్రజలు ఎట్లా స్వాగతిస్తారు, ఎట్లా హర్షిస్తారు, మీ వెనుక ఎట్లా నడుస్తారు? మరి నాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన తెలుగు ప్రజల ఆత్మాభిమానం అన్నారు. కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ ప్రజల స్వాభిమానము, తెలంగాణ ప్రజల హక్కులు, నీళ్లు, నిధులు, నియామకాలు. మా నీళ్లు మళ్లించుకుపోతున్నారు, నీళ్ళ వనరు దోసుకొని పోతున్నారు, తరలించుకుపోతున్నారు. మా నిధులు తీసుకుపోయి ఆంధ్రాలో ఖర్చు పెడుతున్నారు, మా కొలువులు మీరు కొల్లగొడతా ఉన్నారు
అని కేసీఆర్ గారు ఆయన స్వరాష్ట్ర సాధన కోసం. కవిత గారు ఏమని పార్టీ పెడుతున్నారు? నాకు అవమానం జరిగింది, నా ఆత్మాభిమానానికి దెబ్బ తగిలింది, నన్ను ఇంట్లో పట్టించుకోలేదు, నాకు పరిమితం చేసిండ్రు, నిజామాబాద్కే పరిమితం చేసిండ్రు. ఇది కాదు కదా, నిజామాబాద్కే పరిమితం చేస్తే ఇప్పుడు ఎమ్మెల్సీగా మీరు 37 నియోజకవర్గాలు తిరిగి వచ్చినా అని చెప్పింది. బీసీ రౌండ్ టేబుల్ సమావేశాల పేరుతో 32 నియోజకవర్గాలు మీరు తిరిగి రాలేదా? పార్టీలో ఉంటూనే ఏ అభ్యంతరం చెప్పలేదు కదా పార్టీ. మరి మేమందరం పాల్గొన్నాం కదా పార్టీగా, మీరు వస్తే మా కామారెడ్డికి వచ్చినప్పుడు పార్టీగా మేము పాల్గొన్నాం. అట్లా ఎక్కడికక్కడ పార్టీగా మేము వెనుక నడిచిండ్రు. మీకు ఎక్కడ నిర్బంధం? పార్టీ మిమ్మల్ని ఎక్కడ నిర్బంధించింది? ఇది అర్థం లేని ఆరోపణనే. తాను బయటకు వచ్చిన కారణం సరైన కారణం కాదు, తాను పార్టీని విభేదించడం సరికాదు. పార్టీ పెడుతున్నటువంటి కోణంలో చూసినా అది ఒక లక్ష్యంతో కూడుకొని లేదు. ఒక విశాలమైన లక్ష్యము దానికోసం ఉండాలి. ప్రజా ప్రయోజనాల కోసము ఒక పార్టీ నిర్మాణం జరగాలి. ఒక ఉద్యమాత్మకమైనటువంటి కార్యాచరణతోని నిర్మాణం జరగాలి. ఏమున్నది చెప్పుకోవడానికి గర్వకారణం? మీరు పార్టీ పెడతానంటే దాని వెనుక గర్వంగా చెప్పుకునేటువంటి కారణం ఏమున్నది? ఏం సాధించిండ్రు? ఏం సాధించగలరు? ప్రజలు అనుకుంటారు కదా. ఇక్కడ కవిత లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అంటే ఏమైనా ఆలోచనతో ముందుకెళ్తుంది? అంటే జైలు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రులు కావచ్చు, లేకపోతే ఉన్నత రాజకీయాల్లో ఎదగొచ్చు అనే ఆలోచనతో ఏమైనా ముందుకెళ్తుందని అనుకోవచ్చా? అదైతే ఆ సెంటిమెంట్ సరికాదండి. అట్లాంటి తమిళనాడులో కనిమొళి కూడా వెళ్ళిండు 2G కేసులో. కనిమొళి కూడా జైలుకు వెళ్ళిండు. తానే ముఖ్యమంత్రి కాలేదు, వాళ్ళ సోదరులు స్టాలిన్ గారు ఇప్పుడు సీఎం అక్కడ. జైలుకు వెళ్ళినంత మాత్రాన ముఖ్యమంత్రులు అవుతారు అనేది సరికాదు. చాలా మంది జైల్లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? జైల్లో రాజకీయ నాయకులు లేరా, నేరస్తులు లేరా? చాలా మంది, వేల మంది జైళ్ళలో మగ్గుతూ ఉంటారు. మరి వాళ్ళందరికీ ఉండదా అవకాశం? వాళ్ళందరూ జైలు నుంచి వెళ్ళగానే ఒకేసారి వాళ్ళ జీవితం మారిపోయిందా? జైలు రాజకీయంగా ఎదగడానికి ఒక కారణం అనేది సరికాదు, అదొక భ్రమనే. ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు జైలు నుంచి అంటే అది వేరు కారణం. రేవంత్ రెడ్డి గారికి ఒక పెట్టుబడిదారు అక్కడ ఉన్నారు. ఆంధ్ర పెట్టుబడిదారులు ఆయన వెన్నుదన్నుగా నిలబడి, ఆంధ్ర బాబు ఆయనకు వెన్నుదన్నుగా నిలబడి, తెలుగుదేశంగా ఇక్కడ మనుగడ లేక, మనుగడ లేక, ఇక్కడ స్థలం లేక, ఇక్కడ కాలు కాదు కదా వేలు పెట్టే అవకాశం కూడా తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆ కారణంగా ఆయన తన ఏజెంట్గా ఇక్కడ పెట్టుబడి తాను పెట్టి ఆయన్ని, అలాగే ఆంధ్ర దోపిడీ వర్గాలు, ఇతరాతర వ్యాపార వర్గాలు, తెలంగాణ ద్రోహుల ముఠ అట్లాంటి ముఠాలు ఆయన వెన్నుదన్నుగా నిలబడి ఆయనకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, ఆ పదవి పిసిసి కొనడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు అన్నారు ఆయన 6 కోట్లు ఇచ్చి పిసిసి కొన్నాడు. అట్లనే ముఖ్యమంత్రి కొన్నాడు, ఇంకోటి కొన్నాడు. ఆయన రావడం వెనుక వేరు. అటు జగన్ గారు ఆయన తండ్రి వారసత్వంగా ఆయన మరి అక్కడ వచ్చిండ్రు, ఆ జైలుకు వెళ్ళిండ్రు అనే కారణం కాకపోవచ్చు. చంద్రబాబు నాయుడు ఆ తర్వాత మార్పులు సహజం కదా, ఒకరి తర్వాత ఒకరు. మరి ఇట్లాంటిది చూపించుకొని జైలుకు వెళ్తేనే సీఎం అవుతారు అనేది అయితే భ్రమనేనండి. జైలుకు వెళ్ళిన వాళ్ళందరూ సీఎంలు కావాలని ఏమీ లేదు. అంటే నిజంగా కవిత పార్టీ పెడితే, అంటే పెడుతున్న ఆలోచనతో ముందుకెళ్తున్నాడు అనిపిస్తూ ఉంది. నిజంగా పెడితే తెలంగాణ ప్రజలు స్వాగతించే అవకాశం ఉంది. ఎందుకంటే ఉద్యమకారిని కూతురు, మాజీ సీఎం కూతురు కాబట్టి ప్రజలు ఏమన్నా పట్టం కట్టబోతున్నారా? స్వాగతిస్తారా? అసలు నాకైతే అనుమానమేనండి. ఎందుకంటే ఏ లక్ష్యం లేకుండా, ఉద్దేశం లేకుండా, దానికి ఒక ప్రణాళిక అనేది లేకుండా, ఎందుకోసం పార్టీ, ఎవరి పక్షాన తాను ఉండదలుచుకున్నది, ఎవరిని విభేదిస్తున్నది, పాలక పక్షాన ఉండి ప్రతిపక్షాన్ని విమర్శిస్తే ప్రజలు ఎట్లా స్వాగతిస్తారు? ప్రజలకు కావాల్సింది అది కాదు కదా. తాను ఈ జనం బాటలో కాంగ్రెస్ మెడల్ వంచి ఏదైనా ఒకటి సాధించగలిగిండ్రా? ఇన్ని నాలుగా చేస్తున్నటువంటి జనం బాటలో తాను ఏదైనా సాధించగలిగితే
అప్పుడు నిజం అనుకోవచ్చు. ఏమీ చేయలేకపోయారు కదా తాను, ఉమ్. కాబట్టి అది సక్సెస్ అవుతుందని నేనైతే అనుకోలేదు. ఇక ఓకే, ఇన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంది కేసీఆర్ గారి పైన కావచ్చు, కేటీఆర్ గారి పైన కావచ్చు, హరీష్ రావు పైన కావచ్చు, ఇన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉండాల్సి వస్తుంది? అంటే మౌనం వీడియో వచ్చి లేదు మా బిడ్డే ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కానీ ఏదైనా వ్యాఖ్యలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కూడా ఇవి చేసిన వ్యాఖ్యలన్నీ కూడా ప్లస్ అవుతా ఉన్నాయి, ప్రజలు కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీకి కూడా కొంచెం మైనస్ అయ్యే అవకాశం కూడా ఉంది. మరి ఎందుకు కేసీఆర్ మౌనం వీడి ఎందుకు రాలేకపోతున్నారు ముందుకి? ప్రజల విచక్షణ చాలా గొప్పదండి. ఎవరో బురద జల్లితే ఆ మహిళ వారిది స్వతహాగా వాళ్ళ మీద ఉన్నదా బురద అని అనుకోదు. ఎవరో మసి పూస్తే ఆ మసి స్వతహాగా వాళ్ళకు ఉన్నది అనుకోదు. బీఆర్ఎస్ కు కవిత గారు ఎంత మసి పూసినా ఎంత బురద జల్లినా ప్రజలకు తెలుసు ఏ కారణంగా తాను ఆ బురద జల్లుతా ఉన్నది. మరి సహజంగా ఆ బురద వారి మీద లేదు, తను జల్లుతా ఉన్నదని తెలుసు. కాబట్టి దీనికి కేసీఆర్ గారే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ నుంచి సస్పెండ్ చేసినామంటే అధినేత నిర్ణయం మేరకే కదా, ఎవరో నేను ఇంకోరో చేస్తే అయ్యే పని కాదు కదా. అది ఆయన చేతలే మాటలండి, కేసీఆర్ గారి చేతలే మాటలు. నోటిగా మాట చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఎంత గొప్ప మేరునగ ధీరుడు, ఆయన చాలా గొప్ప నాయకుడు, మహానేత. ప్రతి చిన్న అంశానికి తానే మాట్లాడాలని అనుకోడు, మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మేము పార్టీ ఎప్పుడైతే సస్పెండ్ చేసిందో పార్టీ నిర్ణయం స్పష్టం. ఆమె ఇప్పుడు పార్టీలో లేరు. ఇక బయటకు వచ్చిన తర్వాత ఆధీనంలో లేని ఇప్పుడు సంక్రాంతి పండగ సాధారణంగా చెరకకు దారం ఉంటుంది, దారానికి పతంగి ఉంటుంది. ఆ చెరక నియంత్రించగలుగుతుంది దారాన్ని ఇచ్చేసి. మరి ఇది నాకు వద్దు అని వదిలేసిన తర్వాత ఆ పతంగి దారాన్ని తెంపేసిన తర్వాత ఇంకా పతంగి గురించి చెరకేం బాధపడుతుంది? ఏదైనా ఇప్పుడు కవిత గారు మా పార్టీ వ్యక్తి కాదు, సస్పెండ్ చేసిండ్రు, అదే కేసీఆర్ గారి నిర్ణయము. ఇక ఆమె అది కాంగ్రెస్ కు ప్లస్ కాదు, బీఆర్ఎస్ కు మైనస్ కాదు. కాంగ్రెస్ కే మైనస్ ఇంకేమనంటే ఎందుకు కాంగ్రెస్ ను తాను ఇది చేస్తా ఉంది, పచ్చని కుటుంబంలో చిచ్చుపెట్టింది కాంగ్రెస్, మరి ఆమెను ఇట్లా మాట్లాడిస్తా ఉన్నది అని చెప్పేసి అది కాంగ్రెస్కే మైనస్. కానీ బీఆర్ఎస్కి అయితే 1% కూడా మైనస్ కాదు. నిజంగా కవిత క్షమాభిక్ష కోరి తప్పు జరిగింది, ఈ రోజులు మాట్లాడిన వ్యాఖ్యలు అంటే వెనక్కి తీసుకుంటా ఉన్నా, పార్టీ పెట్టను, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తా అని చెప్పి వస్తే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు మళ్ళీ స్వాగతిస్తారా? ఆమె అధినేత నిర్ణయం అది. తను సస్పెండ్ చేయడం కూడా అధినేత నిర్ణయం. తను పునః స్వాగతం ఒకవేళ తాను వస్తా అన్నప్పుడు చేర్చుకోవడం కూడా అధినేత నిర్ణయం. పరిణామాలు చూద్దాం, ఏం జరగనున్నదో. తినబోతు రుచులు ఎందుకు, ఏం జరగనున్నదో ప్రజలే తేలుస్తారు. ఆమె గట్టి ధైర్యంగా బయటకు వెళ్తా ఉన్నారు. చేరే ప్రసక్తి లేదని తానే చెప్తా ఉన్నారు, వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదని తానే చెప్తా ఉన్నారు. మనం ఎందుకు అలాంటి ఊహాగానాలు చేయాలి, అవసరం లేని పరిస్థితి. ఇప్పుడు మా లక్ష్యం కవిత గారి గురించి మాట్లాడడమో ఇంకోటో కాదు, కాంగ్రెస్ ని ప్రశ్నించడం, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ని ఎండగట్టడం, రైతన్నలకు రావాల్సినటువంటి రైతు భరోసా ఇప్పించడం, రైతులకు ఏదైతే బోనస్ బాకీ ఉన్నదో దాని మీద ప్రశ్నించడం. నిరుద్యోగులు ర్యాలీలు చేస్తా ఉన్నారు. ఎంత మోసం రేవంత్ రెడ్డి గారిది. 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో ఇచ్చేస్తానని వాళ్ళను నమ్మబలికిండు కదా. అశోక్ నగర్ లో ఆయన్ని సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి పిలిచి రాహుల్ గాంధీ చేత ఛాయ్ తాగించి ఆయన చేత చెప్పించిండు కదా 2 లక్షల ఉద్యోగాలు ఏడాది లోపల ఇచ్చేస్తామని. ఎక్కడ 5-6 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకపోయి, మేము ఇచ్చినటువంటి బీఆర్ఎస్ గా మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలు కూడా వాళ్ళ ఖాతాలోనే వేసుకునేది. 1,63,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ గా ఇస్తే బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇవ్వలేదన్న వాళ్ళకి సమానం ఏం చెప్తాం? లెక్కలు ప్రజల్లో ఉన్నాయి. ఇంకొకటి సిస్టమ్ వ్యవస్థ చేసుకుంటూ పోయింది పని. కేసీఆర్ గారు వచ్చి స్వయంగా నియామక పత్రాలు ఇవ్వలేదు. నిన్నెవరు అంటున్నారు పత్రాల సీఎం అని, రేవంత్ రెడ్డి గారిని. బీఆర్ఎస్ కొలువులు ఈయన పత్రాలు ఇచ్చి పోలీస్ కానిస్టేబుల్ పత్రం కూడా ఆయన చేతి మీదకి వెళ్ళి ఇస్తాడు. అన్ని పరీక్షలు, అన్ని రకాలుగా పరీక్షలు బీఆర్ఎస్ హయాంలోనే అయిపోతాయి. ఆ ప్రభుత్వ హయాంలో అయిపోయినటువంటిది ఈయన కేవలం నియామక పత్రం ఇచ్చి ఆ కొలువు నేను ఇచ్చిన అంటాడు. ఈయన ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఎన్ని, పోనీ అవి కలుపుకొనైనా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కదా. మా హయాంలో నోటిఫికేషన్లు, పరీక్షలు పెట్టి అనేక ప్రక్రియలు పూర్తయినటువంటి 50,000 పైచిలకు ఉద్యోగాలు అవి.
మరి నువ్వు ఇంకో 1,50,000 కలిపి కనీసం 2 లక్షలు ఇవ్వాలి కదా, లేదు ఇంకో 50,000 కలిపి 1,00,000 ఉద్యోగాలన్నీ ఇవ్వాలి కదా సంవత్సరానికి 1,00,000 అనుకుంటే 2వ సంవత్సరం 2 లక్షలు పూర్తిగా ఇచ్చి ఉండాల్సింది కదా. ఏది ఏడేసిన గొంగడ ఆన్నే ఉన్నది. నిరుద్యోగులు ధర్నాలు చేస్తూ ఉన్నారు. అటేదో బట్టల షాపు, సినిమా థియేటర్ ఓపెనింగ్ కు సీఎం గారు వెళ్తున్నారట. మరి నిరుద్యోగులు ఎక్కడొచ్చి ప్రశ్నిస్తారో అని వాళ్ళని ముందస్తుగానే అరెస్టు చేయడం, వాళ్ళని నిర్బంధించడం, మరి ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ వాళ్ళు మరి యువశక్తి దాన్ని ఆపడం, నియంత్రించడం ఎవరి వల్ల కాదు. వాళ్ళని అప్పుడు తప్పుదోవ పట్టించిండ్రు, మీరు గెలవడానికి కారణమైంది. వాళ్ళని అప్పుడు బీఆర్ఎస్ మీద బురద జల్లించి తప్పుదోవ పట్టించి మీరు గెలిచిండ్రు. ఇవాళ వాళ్ళు నిజమేందో తెలుసుకున్నారు. మీరు ఇచ్చిన కొలువులు ఏం లేదు, వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు, నిలదీస్తూ ఉన్నారు. వాళ్ళకి సమాధానం చెప్పే సత్తలేదు. వాళ్ళ పక్షాన అక్క కవిత గారు జనబాటలో ప్రశ్నించాలి కదా, ఇప్పియాలి కదా, ఒక్క నోటిఫికేషన్ అని ఇప్పియాలి కదా. అది పరిస్థితి. ఇక్కడ కవిత బీఆర్ఎస్ కాదని బయటకు వెళ్తా ఉంది. భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది కవిత? అంటే మరో షర్మిల కాబోతుందా? అసలు ఏం జరగబోతుంది? షర్మిలకు కవిత గారికి పోలిక లేదు. షర్మిల గారు అన్న కోసం పాదయాత్ర చేసింది. వైఎస్ జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు తను పాదయాత్ర చేసింది. ఆ పాదయాత్రకు సంబంధించి ఆమె మాట్లాడిన మాటలు అందరూ ఆ సందర్భంలో ఇంకెవరో పాదయాత్ర చేస్తామంటే, మీతో ఎక్కడైతే పాదయాత్ర అంటే పదాల మీద నడిచే యాత్ర, అది కడుపులో దిప్పుతుంది, దేవుతుంది, రకరకాల సమస్యలను ఏదో చెప్పి పాపం అది ట్రోల్ అయింది. అందరూ అది సోషల్ మీడియా అయితే ఒక ఆట ఆడుకున్నది ఆ సందర్భంగా. అట్లా అన్న కోసం ఆమె పాదయాత్ర చేసింది. తర్వాత తెలంగాణలో మరి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి, దాన్ని దుష్ప్రచారం చేయడానికి ఇదే కాంగ్రెస్ ఆమెను వాడుకున్నది. పార్టీ పెట్టింది ఇక్కడ. తర్వాత ఇదే కాంగ్రెస్ అక్కడ ఆమెను పిసిసి ప్రెసిడెంట్ చేసి, కాకపోతే ముందస్తుగా ఆమె అన్న కోసం పనిచేసింది. ఆ అన్న గుర్తించలేడని, ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు ఉన్నాయని. ఇక్కడ కవిత గారు ఒట్టేసుకొని చెప్పిండ్రు కదా, మాది ఆస్తి పంచాయతీ కాదు, ఒట్టేసి చెప్తున్నా ఇంటి దేవుడి మీద, నా పిల్లల మీద అని చెప్పిండ్రు కదా. క్లియర్ కదా, ఆస్తి పంచాయతీ కాదు కదా. మరి ఏ రకంగా కుటుంబంతో విభేదించినట్టు? ఆమెనేమో ఆమెకు ఆస్తులు పంచి ఇవ్వలేరు, రాజకీయంగా కనీసం ఎంపీని చేయలేదు, ఎమ్మెల్సీని చేయలేదు, ఎమ్మెల్యేని చేయలేదు. ఎలాంటి అవకాశం షర్మిలకు జగన్ గారు ఇవ్వలేరు. మరి ఇక్కడ అది కాదు కదా, మిమ్మల్ని ఎంపీ చేసిండ్రు, ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ చేసిండ్రు, ఒక టర్మ్ అయిపోతే 2వ టర్మ్ చేసిండ్రు. ఏ రకంగా బీఆర్ఎస్ మిమ్మల్ని తక్కువ చేయలేదు. ఆస్తుల వివాదం కాదు, పదవులు ఇచ్చిండ్రు. మరి ఇంకేటి సమస్య? ఇంకేటి? ఎందుకు అసలు పోలిక ఉందా? మరి ఇద్దరికి లేదు కదా. అటు షర్మిల గారికి కానీ ఇటు కవిత గారికి అసలు పోలికనే లేదు. అటు జగన్ చూసిన విధానంలో, ఇటు కేసీఆర్ గారు చూసిన విధానంలో, జగన్ చెల్లెని చూసినా, ఇక్కడ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, పార్టీ యావత్తు కవిత గారిని చూసిన దాంట్లో చాలా తేడా స్పష్టంగా ఉన్నది. ఆమెకు జరిగినటువంటి అన్యాయం ఇక్కడ జరగలేదు, ఈమెకు జరగలేదు. అయినా మరి కాంగ్రెస్ ఈమెను ఏం చేస్తుందో, ఆమె ఇంకా కాంగ్రెస్ ఉండి ఇక్కడ కేసీఆర్ గారిని బద్నాం చేయించి అక్కడ ఆమెను పిసిసి ప్రెసిడెంట్ చేసినట్టు, మరి కవిత గారిని కూడా భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో తెలియదు. కాంగ్రెస్ లో ఆ కల్చర్ ఉంది, పదవులు అమ్మే కల్చర్ ఉంది. మరి ఏ పదవి కవిత గారు ఉంటారో తెలియదు. ఓకే, ఇంకా చివరిగా కవితకు కావచ్చు, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ లీడర్గా ఏం చెప్పాలనుకుంటున్నారు అక్క? ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ లీడర్గా తెలంగాణ ప్రజానికానికి, యువతకు ప్రధానంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రార్థిస్తున్నా. నాటి తెలంగాణ సాధనకు ముందు, ఉద్యమ కాలానికి ముందు, కేసీఆర్ గారు ఉద్యమం చేయకముందు తెలంగాణలో పరిస్థితులు వ్యవసాయ విషయకంగా కానీ, విద్యా విషయకంగా కానీ, ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, అన్ని రంగాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది? కేసీఆర్ గారు ఉద్యమం చేపట్టిన తర్వాత ఆయన వెనుక మనమంతా తెలంగాణ ప్రజానీకంగా మనమంతా నడిచి రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మరి ఆయన పాలనలో తెలంగాణ పరిస్థితి ఏంటి, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పరిస్థితి ఏంటి ఒక్కసారి చూసుకొని, కేసీఆర్ గారే తెలంగాణకు ఒక రక్షణ కవచం, ఒక రక్ష రేకు. ఆయన రక్షణ తెలంగాణకు కావాలి, ఆయన పాలన తెలంగాణకు కావాలనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ మోసపూరిత హామీల కోసం నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇతర ఏ పార్టీలు వచ్చినా తెలంగాణకు ప్రధానంగా అవసరమైనటువంటి పార్టీ, ఇంటి పార్టీ కన్నా తండ్రి లాంటి పాలకుడు కేసీఆర్. ఆయన అవసరం ఉన్నదని అందరూ గుర్తించాలి. అవ్వాతాతలు పెన్షన్ తీసుకుంటున్నామని గుర్తిస్తే సరిపోదు. నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు
దక్కినాయని గుర్తిస్తే సరిపోదు. ఐటీ రంగంలో ఉన్నటువంటి ఇంజనీర్లు ఇతరత్ర వాళ్ళు మాకు అవకాశాలు దక్కినాయి, మేము ఇక్కడే ఉండగలిగినాము అని చెప్పి సంతోషిస్తే సరిపోదు. మహిళలు మాకు మరి పెద్దపీట వేసిందని కొంతమంది కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళు, వృద్ధాప్య పెన్షన్లు తీసుకున్న వాళ్ళు, ఒంటరి మహిళలుగా పెన్షన్లు తీసుకున్న వాళ్ళు, బీడీ కార్మికులుగా పెన్షన్లు తీసుకున్న వాళ్ళు, ఒక మాటలో చెప్పాలంటే సంక్షేమ ఫలాలు అందుకుంటున్న వాళ్ళే కాకుండా సాధారణ ప్రజలు కూడా, అసలు సాధారణ ప్రజలు అనేది లేదు, ఆ సంక్షేమ ఫలాలు అందుకున్నటువంటి కుటుంబంలోనే అందరూ చేరి ఉన్నారు. అటు రైతులుగానైతేనేంది, ఇటు ఉద్యోగులుగానైతేనేంది, రకరకాలుగా ఏ రకంగా అయినా అందరికీ తెలిసి ఉన్నది. మరొక్కసారి పునశ్చరణ చేసుకొని కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన అడుగుజాడల్లో నడవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. ఇతర పార్టీలన్నీ తెలంగాణకు అంటరాని పార్టీలని గుర్తించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. థ్యాంక్ యూ అక్క. ఇది బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు, అలాగే తెలంగాణ ఉద్యమకారిణి సుమిత్రానంద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.